వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామ్స్ వీడియోస్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు అన్ని వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అదేంటంటే ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సి ప్రోగ్రామ్ ఫర్ యాడింగ్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ అడిషనల్ ఆపరేటర్. మనం ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తాము? డైరెక్ట్గా ప్లస్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. సో అసలు ఈ ప్లస్ యూజ్ చేయకుండా 2 నెంబర్స్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాము అంటే మనం ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి యాడ్ చేస్తాము. దానికి లాజిక్ ఎలా రాయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికోసం మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుంటున్నాము. సో యాజ్ యూజువల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాస్తాము? హెడర్ ఫైల్ ఇంక్లూజన్. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ మెయిన్. ఆ తర్వాత నేను 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కాబట్టి ఆ 2 నెంబర్స్ రీడ్ చేసుకోవడానికి ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. n1 n2 అవి ఇంటీజర్ వేరియబుల్స్. అలాగే నేను ఫర్ లూప్ యూజ్ చేసుకుంటున్నాను. దానికోసం ఆ ఫర్ లూప్లో లూప్ వేరియబుల్గా అవి డిక్లేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 నెంబర్స్లోకి వాల్యూస్ రీడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ నెంబర్ ఏమో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రాస్తాము. దాన్ని n1లోకి రీడ్ చేస్తాము. scanf %d %n1. సపోజ్ నేను n1 వాల్యూ 5 ఇస్తే ఈ 5 వాల్యూ వెళ్ళి n1లో స్టోర్ అవుతుంది. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడిగిద్ది కదా, మన ప్రింట్ఎఫ్లో ఏం రాస్తే అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు నేను 5 అని ఎంటర్ చేశాను అనుకోండి, ఆ 5 వెళ్ళి n1లో స్టోర్ అవుతుంది. అలాగే సెకండ్ నెంబర్ కూడా రీడ్ చేసుకుంటాము ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుని. ఎంటర్ సెకండ్ నెంబర్ అని అడుగుతుంది, నేను అప్పుడు 4 అని ఎంటర్ చేశాను అనుకోండి, ఆ 4 వెళ్ళి బై యూజింగ్ ది స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ scanf %d n2లో స్టోర్ అవుతుంది. సో n2 4 n1 5. ఇప్పుడు 4 + 5 = 9 అని రావాలి, కానీ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేయకూడదు. దానికోసం ఏం చేశాను? ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో ఫర్ లూప్ రాసాము. i = 1 దగ్గర ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. కండిషన్ ఏమో i <= n2. ఇంక్రిమెంటల్ i++. లాజిక్ ఏంటి? n1++. ఎప్పుడు వరకు n1++ అవ్వాలి? i <= n2. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లూప్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా i వాల్యూ 1. కండిషన్ చెక్ అవుతుంది. 1 <= n2 వాల్యూ ఎంత? 4. 1 <= 4 కండిషన్ ట్రూ కదా. ఏమవ్వాలి? n1++. n1 వాల్యూ ఎంత? 5. 5++ ఎంత అయింది? 6 అయింది. అలాగే నెక్స్ట్ ఏమవుతుంది? i++ అవుతుంది. i++ అంటే 4 + 5. సారీ, i వాల్యూ 1 కదా, 1 + 2. సో 2 అగైన్ కండిషన్ చెక్ అవుతుంది. 2 <= 4 కండిషన్ ట్రూ. అగైన్ ఇప్పుడు n1లో అప్డేట్ అయ్యి ఇవి ప్రీవియస్గా 5 అది అప్డేట్ అయ్యి 5++ అయ్యి 6 అయింది. ఇప్పుడు n1 వాల్యూ 6, మళ్ళీ 6++ అయ్యి 7 అవుతుంది. మళ్ళీ i వాల్యూ 3 అవుతుంది. 3 <= 4 కండిషన్ చెక్ అవుతుంది, ట్రూ. మళ్ళీ 7++ 8 అవుతుంది. మళ్ళీ i వాల్యూ అప్డేట్ అవుతుంది. 4 <= 4 కండిషన్ ట్రూ. మళ్ళీ n1 వాల్యూ n1++. ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అంటే 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 8++ 9. నెక్స్ట్ i వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ 5. 5 <= కండిషన్ ట్రూ ఫాల్స్. ఇక్కడితో మన లూపు ఆగిపోతుంది. లూప్ ఆగిపోయినప్పుడు n1 వాల్యూ ఎంత ఉంది? 9 ఉంది. సో మనం 5 + 4 చేస్తే ఎంత వాల్యూ? 9 వచ్చేస్తుంది ఎడిషన్ వాల్యూ. సో ఫైనల్గా సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ వాల్యూ ఎందులో ఉంది? n1లో ఉంది. ఆ n1ని ప్రింట్ చేస్తే మనం థర్డ్ వేరియబుల్ ఎడిషన్ ఆపరేటర్ యూజ్ చేయకుండా సమ్ అనేది క్యాలిక్యులేట్ చేసామన్నమాట. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ = %d, అది n1లో ఉంది. ఓకే, ఇలా మనం థర్డ్ వేరియబుల్ ఎడిషన్ ఆపరేటర్ యూజ్ చేయకుండా సమ్ చేస్తున్నాం.